మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ వేణుగోపాల్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. మరి ద్వాదశ రాశిలో అయిన కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎలా ఉంటుందంటారు? అలాగే ఈ సంవత్సరం ఈ రాశి వారికి నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ, కుంభరాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే మనం కుంభరాశి గురించి మాట్లాడేటప్పుడు ధనిష్ట నక్షత్రం 3, 4, 2 పాదాల వారు, అలాగే శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు, ఈ 9 నక్షత్ర పాదాల వారిని మనం కుంభరాశి వారు అని పిలుస్తూ ఉంటాం. కుంభరాశికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2గా చెప్పడం జరిగింది. అయితే ఈ ఫలితాలు కొంచెం వ్యయాన్ని ఎక్కువ చూపిస్తున్నాయి, అవమానాన్ని ఎక్కువ చూపిస్తున్నాయి అని బాధపడాల్సిన పని లేదు. కుంభరాశి వారు సహజంగానే కుంభరాశి వారు చాలా హుందాగా ఉంటారు, చాలా మౌనం పాటిస్తూ ఉంటారు, వారి పని వారు చేసుకుంటూ ఉంటారు, అనవసరంగా ఎవరితోనూ మాట్లాడరు. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి కుంభరాశి వారు. ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా మనకు చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే ప్రైవేట్ రంగాల్లో మంచి పొజిషన్లో డైరెక్టర్స్గా, లేకపోతే మేనేజర్లుగా అలా హుందాగా పనిచేసుకుంటూ ఉంటారు. వారిని అక్కడ పనిచేసే కార్యాలయంలో కూడా అందరూ నమ్ముతుంటారు. ఆ నిజాయితీకి, ఆ పనితనానికి వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు. వాళ్ళు మాట తీరు కూడా చాలా అరుదుగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి మంచి లక్షణం కలిగినటువంటి వారు. దాన్ని ఏమంటారంటే, కొంతమంది బడబడా అని మాట్లాడేసేయడం, చకచకా అని అన్నీ చెప్పేయడం, ఏమీ ఉండదు, దాపరికం ఉండదు. అదొక మంచి గుణం. అయితే వీరికి అట్లా ఉండదు. వీరు అనవసరంగా ఏది మాట్లాడరు. ఎదుటి వాళ్ళు మాట్లాడితే వింటూ ఉంటారు. అత్యవసరమైతే తప్ప వారు నోరు తెరిచి మాట్లాడరు. ఒక రకమైనటువంటి గుట్టుగా ఉంటారంటారు చూడు, ఆ గుణం కుంభరాశి వారికి ఉంటుంది. అటువంటి కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో వారికి ఇప్పుడు పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతాయి. వారి మాటకు విలువ పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం వచ్చేస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన ఆదాయం కూడా ఇప్పుడు వస్తుంది. ఉద్యోగాల్లో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ మంచి అభివృద్ధిని వారు పొందగలుగుతారు. జూన్ 2 తర్వాత గురువు షష్టమ భావంలోనికి వెళ్ళినప్పటికీ వాళ్ళు అంతగా ఇబ్బంది ఏం పడరు. అక్కడ కూడా కొన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. 6వ ఇంట్లో గురువు కూడా వీరికి కుంభరాశి వారికి ఇబ్బందిని ఏం కలిగించరు. అప్పటికి కూడా 50% గురుబలం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం గురువు పూర్తిగా 100% ఫలితాలను ఇస్తున్నాడు. అటువంటి ఇబ్బందులు వారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక ద్వితీయ భావంలో శని దోషం ఉంది. ఏళ్ళనాటి శనిలో వీరికి 2వ భావంలో ఉన్నారు వారు. అంటే ఇప్పటికి ఏళ్ళనాటి శని వచ్చి వీరికి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంటే, వీరికి వ్యయంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరం, కుంభరాశిలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరం, 5.5 సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు ద్వితీయంలో ఉన్నాడు, ఇంకా 2.5 సంవత్సరం. కానీ 3వ భావంలో ఉన్నటువంటి ఈ ద్వితీయ శని పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఏం చేస్తుంది ఈ శని అంటే, మాటల వల్ల అపార్థాలు జరుగుతుంది. కుటుంబంలో చిన్న చిన్న పనులు వాయిదా పడిపోతూ ఉంటాయి. అలాగే పనివారి సహకారం కొంత తగ్గిపోతుంది. ఇవే వీరికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందమ్మా. అందువల్ల తప్పనిసరిగా వీళ్ళు ఏం చేయాలంటే శనీశ్వర దర్శనం చేసుకోవాలి. శనీశ్వర దర్శనం చేసుకొని శని భగవానుడికి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం. నిరంతరం ఇంట్లో ఒక నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. మట్టి ప్రమిదలో పెడితే చాలు. దానికి వారేమి పెద్ద లోహాలంతా తీసుకోవాల్సిన బంగారం, వెండి ఇవేం అవసరం లేదు. మనకు అందుబాటులో ఉన్నటువంటి మట్టి ప్రమిదలు, 1కి 2 ప్రమిదలు తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఎండబెట్టి దాంతో 2 ఒత్తులు వేసి, ఒక ఒత్తిగా చేసి దాన్ని నువ్వుల నూనె వేసి ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే చాలు. మన ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేసిన శని దోషం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. నిరంతరం సుందరకాండ పారాయణం వినాలి వారు. మనకు చాలా పెద్దవాళ్ళు చెప్పినటువంటి సుందరకాండ చాలా దొరుకుతుంది, ఆడియో వీడియోలు అంతా. దాన్ని పెట్టుకొని వింటే చాలు వారు, ఉదయం సాయంత్రం అంతా కూడా వినడం. ఇక వీళ్ళు చేయాల్సిన పని ప్రధానంగా ఏంటంటే అమ్మా, శని భగవానుడు అంటే మనకు నీలవర్ణం వాడు, నల్లని వాడు, వయోవృద్ధుడు, నిరంతరం కష్టపడేవాడు, కార్మికుడు, కర్షకుడు, ఇవన్నీ చెప్తూ ఉంటాం. కాస్త సోమర్తనం ఉంటుంది అని చెప్తూ ఉంటాం. శని భగవానుడు వృద్ధుడు అన్నారు కదా. మనకు తెలిసినటువంటి చాలామంది మన ఇంట్లో ఉండొచ్చు, మన అవ్వ తాత ఉండొచ్చు, ఒకవేళ మన ఇంట్లో లేరనుకోండి, చుట్టుపక్కల ఎవరైనా ఉండొచ్చు, లేదా బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, లేదా ఆ వీధిలో మనం ఉండే కాలనీలో ఎవరో ఒకరు ఉంటారు తప్పనిసరిగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ వయోవృద్ధుల దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే అమ్మా సమాజంలో అనేక అనుభవాలను చూసినటువంటి వారు ఆ వృద్ధులు, పెద్దవారు. వారు వయసు రీత్యా ఇప్పుడు కాస్త అనారోగ్యంతో లేకపోతే శారీరక శక్తి లేకనో కూర్చొని ఉంటారు గమ్మున పాపం. వాళ్ళు ఎన్నో విషయాలు చెప్పాలని తపన పడతారు. వాళ్ళ పిల్లలకే కాదు, చుట్టుపక్కల పిల్లలకి, అందరికీ. కానీ ఎవ్వరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం.
వాళ్ళు ఏదైనా మాట్లాడితే నేను తర్వాత వస్తాను, ఇంకోటి వస్తాను, ఏదో చాదస్తామండి, పెద్ద ఆయనండి, వాళ్ళ మనవల్లో మనవరాళ్ళు అంటూ ఉంటారు, వాళ్ళ పిల్లలు అంటూ ఉంటారు, ఎదుటి వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళు పాపం అయినా మౌనంగా వహిస్తూ అలా కూర్చొని ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు వాళ్ళ బాధలు ఏంటో వినండి, లేదు వాళ్ళు ఏం చెప్తారో వినండి. బాధలు కొంతమందికి బాధలేం ఉండదు, ఏదో చెప్పాలన్న తపన ఉంటుంది. వాళ్ళు చెప్పేది వినండి. విని మీకేమైనా కావాలా, మీకేం కావాలి తాతగారు, లేకపోతే మీకేం కావాలి బామ్మగారు, మీకు ఏమైనా ఔషధాలు మెడిసిన్స్ కావాలా, ఏదైనా పండ్లు లాంటివి తినాలంటే నేను తెచ్చిస్తాను. కొంత సమయం కన్నా ఎవరైనా ఈ ఏలినాటి శని దోషం ఉన్న వాళ్ళు కన్నా ఈ వయోవృద్ధుల దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి ముందు వాళ్ళ మాటలు విని ఆ తర్వాత వాళ్ళకి అవసరమైంది ఏందో అడిగితే మీరు అడగడమే వాళ్ళకి ఆనందం. వాళ్ళు అడిగే వాళ్ళు ఉండరు వాళ్ళని. పైగా వాళ్ళు ఏదైనా చెప్తూ ఉంటే కూడా మాట్లాడనేవారు, వాళ్ళ దగ్గర కూర్చోరు, వాళ్ళకి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వటం లేదు. ఈ పని చేస్తే శని భగవానుడు ప్లీజ్ అవుతారమ్మా. ఇలా వయోవృద్ధులు గుర్తించాలి. మాకు ఎవ్వరూ లేరు గురువుగారు, మా వీధిలో అస్సలు లేరు గురువుగారు అంటే బోల్డ్ అని మనకు వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఏదో ఒక రోజుకి వెళ్ళి 1 గంట 2 గంటలు వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ అవసరం మనం తీర్చగలుగుతామంటే శని భగవానుడు ప్లీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేయగలిగితే మీరు శనేశ్వర ఆలయానికి వెళ్ళాల్సిన పని లేదు, పెద్ద పెద్ద ఆలయాలు చుట్టాల్సిన పని లేదు. ఈ రకంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ శని భగవానుడికి ఏలినాటి శని దోషం ఉంది, ద్వితీయ శని దోషం ఉంది కనుక వృద్ధులకు మీ చేతనైనంత సహాయం చేయండి, ఆహార పానీయాలు అందించండి, వారి మాటలు వినండి, వారికి చేతనైనంత వరకు వారి కోరికలు తీర్చే ప్రయత్నం చేయండి. ఆ రకంగా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. గురువు ఎట్లాగో ఈ సంవత్సరం అంతా మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు. ఆయన 5వ భావంలో 6వ భావంలో మీ ఆలోచనలు కార్యక్రమాలంతా కూడా నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్తాడు. ఇక కాలసర్ప దోషం, జన్మరాశిలో రాహు ఉన్నాడు, 7వ కేతు ఉన్నాడు. ఈ దోషం కాస్త వెంటబడుతుంది వీరికి. అయితే డిసెంబర్ తర్వాత కేతువు వీరికి అనుకూలమవుతాడు. కేతువు ఆయన 6వ ఇంటికి వెళ్ళిపోతాడు. 6వ ఇంటికి కేతు వెళ్ళాడు అనుకోండి, చాలా వరకు తీర్థయాత్రలు చేసుకోవచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయిపోతారు, నిరాడంబరంగానే మంచి విజయాలు నూతన అవకాశాలు తెచ్చుకుంటారు. రాహు మాత్రమే అప్పుడు వారికి జన్మరాశిలోనూ తర్వాత వీళ్ళకి వ్యయంలోనూ 12వ ఇంటినో కాస్త ఖర్చులు పెంచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాహు జన్మరాశిలో ఉన్నప్పుడు కానీ వ్యయంలో ఉన్నప్పుడు కానీ ఎటువంటి వ్యక్తులు మనకు పరిచయం అవుతారంటే మనల్ని ఏదో రకంగా మోసం చేయాలి, ఏదో రకంగా మనల్ని తీసుకెళ్ళి పనికిరాని వాటిలో డబ్బులు ఖర్చు పెట్టించాలి, ఏ రకంగా అయినా మనల్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటిది ఒక రకమైన వ్యక్తులు కాచుకూర్చో ఉంటారు ఇలాంటి వాళ్ళని. అటువంటి వాళ్ళ విషయంలో కుంభరాశి వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి. వాడు చెప్పేటువంటిది ఎంతవరకు నిజం, ఎందుకు అయాచితంగా డబ్బులు వస్తాయి, మనకు కష్టమైన డబ్బులే మనకు సరిగా నిలబడడం లేదు, వాడు చెప్పినట్టుగా ఇంత చిన్న పనికే అంత ఈజీ మనీ ఎందుకు వస్తుంది, ఇందులో ఏదో మోసం ఉంది, సో మీరు నమ్మకూడదు అని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదు అనవసరంగా ఖర్చులు పెట్టి చేస్తా అంటారు, లేదా మనం కలిసి పెద్ద వ్యాపారం చేద్దాం చాలా వస్తుందంటే ముందు నీ దగ్గర డబ్బులు పెట్టి చేస్తాడు, అదేదో వ్యాపారం నష్టపోయింది అంటాడు, వాడు తప్పించుకుంటూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం, 1కి 2 మార్లుగా వెళ్ళి శ్రీకాళహస్తికి వెళ్ళి చేసుకుంటే ఆ కేతు అనుకూలమైన తర్వాత కొంతవరకు వీళ్ళు జాగ్రత్తలు కొంత బయటపడేటువంటి పరిస్థితి రాహుకేతు దోషం నుంచి అవకాశం కనిపిస్తుంది. నిరంతరం దుర్గారాధన చేసుకోండి, లేకపోతే చాముండేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి. వారికి సంబంధించిన అనేక స్తోత్రాలు ఉన్నాయి మనకు. దుర్గాష్టమి, దుర్గాష్టకము లాంటివి ఉంది. అలాగే దుర్గాదేవి 12 నామ మంత్రావళి అని ఉంది. అలాగే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి మంత్రాలు. అలాగే చాముండేశ్వరి అమ్మవారివి. ఇలాంటి మంత్రాలు నిరంతరం చేసుకుంటూ అమ్మవారికి ఎర్రటి పూలమాల, ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ 2026లో వస్తున్న మార్చి 19వ తారీఖు పరాభవన సంవత్సరంలో కుంభరాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మొత్తం ఇది సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.